తమ్మినేనే మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావు. ఇప్పుడు చెప్పు, ఏంది విషయము? పథకాలన్నింటినీ ఆఫ్ చేశారు. ఓహో, వాళ్ళు పథకాలన్నీ ఆపేశారని ఫీల్ అవుతున్నావా? అయినా మీరు పెట్టిన పథకాలే వాళ్ళు కొనసాగించే, మీలాగా వాళ్ళ బతుకులు కూడా బస్టాండ్ చేసుకోమంటావా ఏందే? పథకాలు చెప్పండి, మీరేం చెప్పారు? మీరు అట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వాట్ యు టోల్డ్ ది పీపుల్ సూపర్ 6 అన్నారు, సూపర్ 6 అన్నారు, ఎక్కడికో తీసుకెళ్ళిపోతామన్నారు. ఏం చేశారు మీరు? వాళ్ళు కుర్చీ ఎక్కి నెల రోజులు కూడా కాకముందే సూపర్ 6 గురించి అడగతావేంది? కూసింత టైం కూడా ఇవ్వకపోతే అట. ఎక్కడ చూస్తే అక్కడ హత్యలు, ఆత్మహత్య యత్నాలు, హత్యా ప్రయత్నాలు, అత్యాచారాలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు. మీ హయాంలో మీ జగన్ ఆఫీస్కి కూతవేటు దూరంలోనే దౌర్జన్యాలు, రేపులు జరిగాయిగా, దాని గురించి కూడా మాట్లాడతావా? ప్రజాస్వామ్యమా ఇదేనా? అదే రెడ్ బుక్ ప్రజాస్వామ్యమా, బ్లడ్ బుక్ ప్రజాస్వామ్యమా? ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మీకు పాలించండి అని అధికారం ఇస్తే 45 రోజుల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళు రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారని అడగతావేంది? పింఛన్ పంపిణీ నుంచి డిఎస్సి నోటిఫికేషన్ వరకు అన్నీ చేస్తున్నారులే, నువ్వు బాధపడమాక. ఇదా పాలనంటే? పాలనంటే గతంలో చేస్తాం, మీరు చూసారు. ఏంది తమ్మి, నేను పాలన మేము చూసాము మీరు చూసారంటున్నావు. మీ పాలన చూడబట్టే కదా జనాలు కసిగా ఓట్లేసే మిమ్మల్ని ఓడిచ్చారా? సరే, కారణాలు ఏమైనా మేము ఓడిపోవచ్చు. కారణాలు ఏమైనా ఓడిపోవచ్చని అట్టా సింపుల్గా తీసేస్తావేంది? అంతేలే, ఓటమి నీకు అలవాటే కదా. ఎవరు చేసినా తప్పుని తప్పని చెప్తాను. ఒరే, ఎవరు చేసినా తప్పే అంటున్నావు. ఈ తప్పులు మీ హయాంలో జరిగినప్పుడు గమ్మునెందుకున్నావు తమ్మి నేనే? అంటే గవర్నమెంట్ మేము ఏం చేసినా మాకు సపోర్ట్ చేస్తుంది అన్న మెసేజ్ ఎప్పుడైతే వెళ్ళిందో వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు చేస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలు 1050, ప్రైవేట్ ఆస్తుల మీద ధ్వంసం 560, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం 490. మీరు చెప్తున్న లెక్కలన్నీ తప్పని పోలీసు బాబాయిలు అంటున్నారుగా, వాళ్ళకి చెప్పండి కరెక్ట్గా. వాళ్ళని ఎంట పెట్టేశారు. ఎంపీటీసీలు, ఎంపీపీలు వాళ్ళు వాదన చేశారు చాలాసేపు. మేము చెయ్యాలి, చేయకపోతే ఎలాగో అని అంటే రషీద్ మర్డర్ అయితే డే లైట్ బ్రూటల్ మర్డర్. వినుకొండ రషీద్ది డే లైట్ బ్రూటల్ మర్డర్, పట్ట పగలు. అదేంటండి, అన్యాయం కాదు? ఒరే, ఎంపీటీసీలు, ఎంపీపీలకి పవర్ ఇవ్వకపోవడం తప్పంటున్నా. లోకల్ ఎన్నికల్లో మీరు మీ చేతుల్లోని పవర్తోనే కదా గెలిచిందేదే. అలాంటి వాడిని తెచ్చి నరకడం అంటే ఏంటది? ఎక్కడికి వెళ్తుంది సమాజం? ఏం చేస్తుంది ఇది? వినుకొండలో తప్పు మీదే కదా తమ్మి నేనే. వాళ్ళు ఇద్దరిని మీ హయాంలోనే రాజీ పెట్టుంటే ఈ ఘటన జరిగేదా? మా ఎంపీ ఆయన మీదను అటాక్స్, దాడులు, అలాగే రెడ్డప్పలు ఆ వెహికల్ తగలబెట్టారు. మీ ఎంపీ బ్యాచ్ కూడా టీడీపీ వాళ్లపై రాళ్ల దాడి చేసిందని ఆధారాలున్నాయిగా. నిన్ను చంపేస్తామని. ప్రజాస్వామ్యంలో ఈ వర్డ్స్ ఏంటి? చంపుతామని, బెదిరింపులేంటి? ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నామా లేదా? అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యం అంటూ అన్నిసార్లు అంటావేంది? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ మాటలన్నీ ఎటుపోయాయి? మీకు గుర్తుకు రాలేదు అప్పుడా? ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి. వాళ్ళు ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎక్కడన్నారా? వాళ్ళు చెప్పని మాటలు కూడా మీరు చెప్తున్నారా? ఆ హామీలు అమలు చేసుకొని వస్తే
ఆయన బాగా చేశాడయ్యా, చాలా చక్కగా చేశాడు అతను అని చెప్తాం. వాళ్ళు పాలన బాగా చేసినా మీరు మరకలే అంటిస్తారు గానే శభాషని ఎందుకు ఒప్పుకుంటారా? చెప్పినంత వరకు జాలుగానే ఇంక బయలుదేరు.